అందరికీ నమస్కారం అండి. మనకు ప్రాణం పోసేవాళ్ళు డాక్టర్లు అనేసి మనం డాక్టర్లని దేవుళ్ళుగా భావిస్తూ ఉంటాం. మరి అలాంటి డాక్టర్లకి ఈ రోజున అసలు అత్యాచారం జరిగి కలకత్తాలో జరిగిన సంఘటన వింటూ ఉంటే అసలు గుండెలు పిండేసేలాగా, అసలు అలాంటి మృగాలు అసలు మనుషుల వాళ్ళు అని వాళ్ళని కన్న తల్లిదండ్రులు కూడా ఈ రకంగా పెంచారా అని తిట్టుకునే పరిస్థితి వచ్చింది. అసలు వాడు ఎంత మొండిగా మాట్లాడుతున్నాడంటే సమాధానం ఏమన్నా చేసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి గవర్నమెంట్ ఏం చేసినా ఇలాంటి సంఘటన నిర్భయ కేసు జరిగినప్పుడు మళ్ళీ ఇలాంటిది జరగకూడదని చెప్పేసి అందరూ కోరుకున్నాం. కానీ మళ్ళీ వెంటనే ఇలాంటివి జరిగి డాక్టర్లు నైట్ డ్యూటీలు చేసే పిల్లలకైతే నిజంగా భయాలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు డ్యూటీలు చేయాలంటే కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, అసలు ఎవరిని అనుమానించాలో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎక్కడెక్కడో వేరే వేరే స్టేట్ల నుండి పిల్లల్ని పంపించి అక్కడ కాలేజీలు బాగుంటాయి అని చెప్పేసి లక్షల ఫీజులు కట్టి పాపం పిల్లల్ని మంచి భవిష్యత్తు కావాలి వాళ్ళకని వాళ్ళ కోరిక మేరకు చక్కగా స్టేట్లు మార్చి మరి కాలేజీల్లో చదివిస్తూ ఉన్నారు. ఈవేళ అలాంటి పిల్లలకి అసలు రక్షణ లేకుండా అయిపోయింది. మొన్నటిదాకా ఒక లైన్ అంతా చిన్నపిల్లల మీద పడ్డారు. చిన్నపిల్లలకి ఘోరాలన్నీ అసలు ఆ చిన్నపిల్లల్లో ఏంది కనిపించిందో అసలు అర్థం కాని పరిస్థితి. చిన్నపిల్లల సీజన్ అన్నట్టు అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆడవాళ్ళ మీద పడ్డారు. అసలు ఆడవాళ్ళు అనేది రక్షణ అనేది లేదు. పిల్లల్ని వదలట్లేదు, పెద్దవాళ్ళని వదలట్లేదు, ఎవరికి రక్షణ లేదు. పైగా అందరం చెప్పుకుంటూ ఉంటాం మనకు స్వాతంత్రం వచ్చింది అని అనేసి ఎక్కడొచ్చింది అనేది అయితే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ కింద అయిపోయింది ఇలాంటివి జరిగినప్పుడల్లా. ఈ రోజున అసలు మనకి డాక్టర్లు అని అంటే నిజంగా వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చినా కూడా వాళ్ళని ఇంకా మన ప్రాణం తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతాం. ఇంకా వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే మనల్ని కాపాడాలని. అలాగే బతికి మనం ఆ పేషెంట్లు హాస్పిటల్లోంచి ఆ మంచం దిగి మనం ఇంట్లో పడేదాకా నిజంగా ఆ దేవుళ్ళకి ఎన్ని దండాలు పెట్టుకుంటూ ఉంటాం. మరి అలాంటి డాక్టర్లని కూడా వాడు అలా చేశాడంటే వాడు ఎంత మృగం అంటే అసలు మనిషి జనం కాదు. అలాంటి వాళ్ళని హింసించి చంపేయాలి. ఒకటేసారి చంపకూడదు. ఒకేసారి చంపితే 5 నిమిషాల్లో వాడి ప్రాణం పోయి అసలు ఆ పెయిన్ అనేది ఏంటి అనేది వాడికి అర్థం కాదు. వాడిని టార్చర్ పెట్టి చంపాలి. అప్పుడే ఇంకొకసారి వాడికి జీవితంలో ఇలాంటి తప్పు చేయకూడదని ఇంకొకరికి జ్ఞానోదయం అనేది అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు నైట్ డ్యూటీలు చేసే పిల్లల గురించి మాట్లాడుకుందాం. నేను చూశాను, నాకు సర్జరీ అయినప్పుడు హాస్పిటల్లో 10 రోజులు ఉన్నాను. అంతకుముందు ఒక 10 రోజులు ఉన్నాను. వాళ్ళు నైట్ డ్యూటీలు ఎలా చేస్తారంటే పిల్లలు ఎంత కష్టపడతారోనండి. వాళ్ళకి పాపం తెలుగు కూడా రాదు. ఎందుకంటే వేరే స్టేట్ల నుండి వస్తారు, కేరళ, గుజరాత్ అటు సైడ్ స్టేట్ల నుండి వచ్చి చేస్తూ ఉంటారు, ట్రైనింగ్ అవుతూ ఉంటారు. నైట్ పేషెంట్లకి బ్లడ్ ఎక్కించినా, సిలైన్ బాటిల్స్ పెట్టినా వాళ్ళు ఖచ్చితంగా అది ఎక్కుతుందా లేదా, పెయిన్ ఏమన్నా వస్తుందా, వాపు వస్తుందా అని క్షణక్షణం పక్కనే ఉండి చూసుకుంటూ ఉంటారు. అక్కడ మనకు దగ్గరలోనే ఉంటారు. దగ్గరుండి వాళ్ళు నిమిషానికి వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. నైట్ ఏం పడుకోరు. మనం అనుకుంటాం వాళ్ళు పడుకుంటారులే అని. హాస్పిటల్లో చూడండి, మనం ఎప్పుడైనా ఎవరన్నా చూడడానికి వెళ్తేనే బాబాయ్ హాస్పిటల్ నాకు పడదు అని చెప్పేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు 24 గంటలు పాపం మన ప్రజల కోసం సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత జీతాలు ఇచ్చినా కూడా మనకి కొంతమందికి హాస్పిటల్ వాసన అంటేనే పడదు. అలాంటిది వాళ్ళు ఇంతమందికి సేవ చేస్తున్నారంటే నిజంగా వాళ్ళని దేవతల్లాగానే కొలవాలనిపిస్తుంది. రాత్రి 2-3 గంటల వరకు కూడా పేషెంట్లు చూసుకోవడమే సరిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ పడుకోరు. లాస్ట్ తెల్లవారుజామున 3 గంటలకో 4 గంటలకో అలా ఒక 2 గంటలు అలా ఒక కునుకు తీస్తారంతే. అది కూడా పేషెంట్లు లేకపోతే. పేషెంట్లు ఉంటే వాళ్ళకి ఏదన్నా వర్క్ ఉంది అని అంటే మాత్రం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే తెల్లారి డాక్టర్లు రాసిచ్చింది వాళ్ళు ఖచ్చితంగా ఆ మెడిసిన్ వాళ్ళకి ఇచ్చేయాలి పేషెంట్లకి. తెల్లారి మళ్ళీ రిపోర్ట్ చూపించాలి. రాత్రి నేను నైట్ ఈ పేషెంట్కి ఇది ఎక్కించాను మీరు చెప్పినట్టే అని సీనియర్ డాక్టర్ రాగానే వాళ్ళకి రిపోర్ట్ మళ్ళీ చూపించాలి. మేము ఈ పేషెంట్కి ఇది ఎక్కిచ్చేసామని అంటే నెక్స్ట్ డే మళ్ళీ డాక్టర్ చూసి చెక్ చేసి వాళ్ళకి ఏంటి మళ్ళీ నెక్స్ట్ ఏ మెడిసిన్ ఇవ్వాలనేది ఈ నర్సులకి చెప్పేసి వెళ్తూ ఉంటారు. అంత కష్టపడతారు పిల్లలు. అలాగే జూనియర్ డాక్టర్లు కూడా సీనియర్ డాక్టర్ల దగ్గర 4-5 వస్తూ ఉంటారు. ఈ మెడికల్ కాలేజీలో ఒక డాక్టర్ సీనియర్ ఉంటే మిగిలిన వాళ్ళు ఒక 3-4 పిల్లలు వచ్చి ఆ డాక్టర్ ఏం చెప్తున్నారు, ఏం మెడిసిన్ ఇస్తున్నారు, ఏ టైంకి ఏది ఇవ్వాలి, ఎంత డోసేజ్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా ఈ పిల్లలకి నేర్పుతూ ఉంటారు. నిజంగా ఆ సిస్టమ్ అంతా భలే చాలా బాగుంటుంది ఆ కాలేజీలో. నేను చూశాను అంత డిసిప్లైన్గా చక్కగా. అసలు ఇంత కూడా ఇది చేయరనమాట, తప్పు అనేది చేయదు, అసలు పట్టించుకోపోవడం అలాంటిది ఏదో ఉండదు. ఎందుకంటే డాక్టర్లు ఊరుకోరు అక్కడ వాళ్ళని బాగా చూడకపోతే. అంత కేర్ఫుల్గా చూస్తూ ఉంటారు పేషెంట్లని. అలాంటి వాళ్ళకి ఈ వేళ ఇలా జరిగింది అని అంటే నిజంగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి భయం అనేది పట్టుకుంది. ఇప్పుడు ఒక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఉంటుంది, వాళ్ళకి క్లాస్ రూమ్లు ఉంటాయండి. అవి పెద్దగా ఉంటాయి, ఎంత బాగుంటాయో చాలా హాల్స్. ఎందుకంటే వాళ్ళకి అప్పుడప్పుడు క్లాసులు చెప్తూ ఉంటారు కదా, డే టైంలో క్లాసులకు వెళ్తూ ఉంటారు. అలాంటి చోటుకి వెళ్ళి ప్లేస్ లేదన్న అమ్మాయి పాపం అక్కడ బాగుందన్నట్టు ఎవరు లేరు కదా అని ప్రశాంతంగా పడుకోవడానికి వెళ్తేనే కదా ఇప్పుడు ఈ ఘోరం జరిగింది. అలాగే ఇప్పుడు చేసే పిల్లలు కూడా ఎవరు ఒంటరిగా వెళ్ళకండి క్లాస్ రూముల్లో. అక్కడ లేదంటే ఏదన్నా అవసరం పడింది, మనం అక్కడికి వెళ్ళి ఏదన్నా రిపోర్ట్ తెచ్చుకోవాలని ఏదో ఒక అవసరం పడి వస్తువు కోసమో దేనికోసమో
అలా నైట్ టైంలో రూముల దగ్గరికి ఒంటరిగా మాత్రం వెళ్ళకండి. ఏముంది, ఇలాంటి దుర్మార్గులు ఉంటారు. సాధారణంగా అన్ని హాస్పిటల్లోనూ సెక్యూరిటీ బాగానే ఉంటుంది, ఎందుకంటే మగవాళ్ళ దగ్గరికి ఉన్న పేషెంట్ల దగ్గరికి ఆడవాళ్ళని ఉండనివ్వరు నైట్ టైంలో. అలాగే ఆడవాళ్ళు ఉన్న చోట వార్డుల్లో మగవాళ్ళని కూడా రానివ్వరు. ఎక్కడికక్కడ 12 దాటిందంటే డోర్లు వేసేస్తారు, అసలు లోపలికి రానివ్వరు. కానీ ఇక్కడ వీడు చేసిన పని ఏంటంటే, వాడు పోలీస్ వాలంటీర్ అయ్యిండి బండ్లకి వాడు ఒంటికి పోలీస్ స్టిక్కర్లు పెట్టేసుకోవడం వల్ల వాడిని ఎవరు ఆపలేని పరిస్థితి అయిపోయింది. బయటవాడైతే ఆపేవారు, వీడు అలవాటైన మనిషి కదా అని చెప్పేసి వాడిని లోపలికి రానిచ్చేసరికి ఇంకా ఇలాంటివన్నీ చేసే అవకాశం వాడికి దొరికేసింది. కానీ సాధ్యమైనంత వరకు ఎవడు బుద్ధులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదమ్మా. పిల్లలు నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ సాఫ్ట్వేర్ పిల్లలు కూడా నైట్ డ్యూటీలకు వెళ్తూ ఉంటారు, రాత్రి 11-12 టైంలో క్యాబులు బుక్ చేసుకుంటూ ఉంటారు, బైకులు బుక్ చేసుకుంటూ ఉంటారు. వాడు ఎవడు ఎటువంటి వాడు మనకి ఏం తెలుసు, హెల్మెట్లు పెట్టుకుని వస్తారు, మొక్కలు కూడా కనబడకుండా. వాడికి మనకు అవసరం, మనం టైం అయిపోతుంది వెళ్ళాలన్న ఆలోచనలో మనం వస్తాం. ఎంత మనం సెక్యూర్గా ఉన్నా కూడా, అసలు లొకేషన్లు పెట్టుకున్నా కూడా వాడి చేతిలో చిక్కిన తర్వాత మనం ఏం చేయాలి, తర్వాత బాధపడి కూడా మనకే నష్టం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, వాడిని పట్టుకున్నా కూడా ఏమన్నా చేసుకోండి అన్నట్టు మొండిగా మాట్లాడుతున్నాడు. పాప ఎవరు బాధపడుతున్నాం, ఆ తల్లిదండ్రులు, మనం అందరం బాధపడతాం. ఎక్కడికి కూడా ఒంటరిగా మాత్రం వెళ్ళకండి, మీరు నలుగురిలోనే ఉండండి. ఎప్పుడు మీరు ఒక్కరిగా ఉండాల్సిన పరిస్థితి వస్తే మాత్రం అక్కడ ఉండకండి, ఎవరినన్నా జత పెట్టుకుని ఉండండి. ఏమో ఎవడి బుద్ధి, వార్డు బాయ్లకు కూడా మన మీద కన్ను పడవచ్చు, చెప్పలేం, తుడిచేవాడికి కూడా కన్ను పడవచ్చు ఏదో టైంలో. ఏముంది, మన టైం బాగోపోతే ఇంకా అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తలు. ఆ అమ్మాయి చూడండి, ఇంకొక 8 నెలలు ఉంటే ఆ అమ్మాయి పీజీ అయిపోతుంది, గోల్డ్ మెడల్ కొట్టాలని ఆ అమ్మాయి కళ అంట, డైరీలో కూడా రాసుకుందంట. మరి ఆ అమ్మాయి కళ నెరవేరకుండా ఇలాంటి దుర్మార్గుడి చేతిలో పాపం ఆ అమ్మాయి జీవితం అయిపోయిందనంటే, ఆ అమ్మాయిని చూస్తే చిలకలాగా ఎంత అందంగా ఉందో. పాపం వాడికి మనసు ఎలా వచ్చిందో, వాడికి అమ్మా నాన్న వీడిని ఎలా కన్నారో కానీ వాడికి 4 పెళ్ళిళ్ళు అయ్యాయని కూడా చెప్తున్నారు. అందుకే వాడిని అలా పెళ్ళాలు వదిలేసారు. ఇలాంటి వాడిని అసలు బయట వదలకూడదు, బయట అనేదే ఉంచకూడదు. ఇలాంటి వాడిని లోపల హింసించి చంపాలి, మామూలుగా చంపకూడదు ఇలాంటి వాడిని. ప్రతి ఒక్కరూ వీడియోలు చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఎలా జరిగింది ఏంటి అని అనేసి అన్నీ చెప్తూ ఉంటే నిజంగా చాలా ఇది అనిపించేస్తుంది, అయ్యి బాబు ఇలా కూడా ఉంటారని. నేనైతే అవన్నీ చెప్పే అంత ధైర్యం అయితే నాకు లేదు, అసలు వినడానికి కూడా బాగాలేదు అవి. అందుకోసమని నేను అంత దూరం పోవట్లే. కానీ జాగ్రత్తలు అయితే, పిల్లలు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత కష్టపడతారనేది అది చూసే వాళ్ళకే తెలుస్తుంది. బయట ఎవరు కూడా అనుకుంటారు నైట్ డ్యూటీలు చేస్తారులే, కాసేపు చేసి మళ్ళీ పడుకుంటారేమో అని అనుకుంటారు. ఎవరో పిల్లలు పడుకోవడానికి ఉండదు, చాలా కష్టపడుతుంటారు. అందులో డాక్టర్ ఫీల్డ్ అనేసరికి ఇంకా కష్టం. ఇంకా వేరే సాఫ్ట్వేర్లు అంటే కాసేపు కంప్యూటర్ ఆపినా పడుకున్నా అది వేరేగా ఉంటుంది. కానీ ఈ డాక్టర్ ఉద్యోగం అని అంటే పేషెంట్కి ఏం జరుగుతుందని క్షణక్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ దగ్గర నుంచి చూసుకుంటూ ఉండాలి. లేదంటే తెల్లారి డాక్టర్ వచ్చిన తర్వాత ఏంటి ఇలా చేసామని వాళ్ళకి బ్యాడ్ అనేది రాకూడదు. కాబట్టి వాళ్ళు చదివిన చదువు వృధా అవ్వకూడదు. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తారు. ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాటం కాబట్టి డాక్టర్ ఉద్యోగం అంటే అంత తమాషైన ఉద్యోగం కాదు. ఏదో 1-2 సంఘటనలు జరిగినప్పుడు మనం తిట్టుకుంటాం, కానీ నిజంగా మన ప్రాణాలు తీసుకెళ్ళి వాళ్ళకి చేతిలో పెడతా ఉంటాం, మళ్ళీ బతికి బట్టగట్టి బయటకు వస్తూ ఉంటాం. ఎక్కడో జరిగిందిలే, మనకు జరగదులే, ఇక్కడ ఏదో ఒకటి జరిగిందిలే అని మాత్రం ఎవరు ఆడపిల్లలు ఉండకండి. ఎక్కడికక్కడ నైట్ డ్యూటీ చేసేవాళ్ళు హాస్టల్ రూమ్కి వెళ్ళిపోదాం, ఒకవేళ సడన్గా వెళ్ళాల్సి వచ్చి బాగాలేదని వెళ్ళినా అలా ఒంటరిగా మాత్రం వెళ్ళకండి. మీకు చుట్టూ మనుషులు ఉండేలా చూసుకోండి. ఏదైనా కావాలి అన్నా ఒంటరిగా రూముల్లోకి వెళ్ళడాలు, నైట్ టైంలో ఎవరో లేని చోటకి వెళ్ళడాలు ఇలాంటివి మాత్రం చేయకండి. ఎందుకంటే ఏమో మన టైం బాగోపోతే ఎవరి చేతిలో చిక్కుతామో మనకు అనేది తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలు నైట్ డ్యూటీ చేసే ఏ ఫీల్డ్లో ఉన్నా, ఏ సంస్థల్లో పనిచేసే వాళ్ళు అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండి చూసుకుంటూ గమనించుకుంటూ ఉండండి అమ్మ ఆడపిల్లలు. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.